ఆమంచి కృష్ణమోహన్ పొలిటికల్ ఫ్యూచర్ క్రాస్ రోడ్స్ లో పడింది. ఆ మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ స్టెప్స్ పై ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆసక్తి నెలకొంది. వైసీపీలో తనకు టికెట్ దక్కుతుందని కాన్ఫిడెంట్ గా కనిపించిన ఆయన ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లో పడ్డారట. ఏ పార్టీ తలుపులు తెరుచుకోకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలో దిగాలా, లేకపోతే ఈసారికి సైలెంట్ అయిపోదామా అని లెక్కలు వేసుకుంటున్నారట. అసలు ఆమంచికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? బాపట్ల జిల్లా చీరాల వైసీపీ టికెట్ పై చాలా ఆశలే పెట్టుకున్నారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. వాటిని అడియాసలు చేస్తూ చీరాల టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ కు కేటాయించారు జగన్. దాంతో ఇప్పుడు పొలిటికల్ గా ఎలా మూవ్ అవ్వాలో అర్థం కావట్లేదట ఆమంచికి. ఇటు టీడీపీ జనసేన తలుపులు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో నవోదయం పార్టీ అధినేతకు దిక్కుతోచడం లేదట. ఇటీవల చంద్రబాబు ఇంకొల్లు సభలో ఆమంచిని ఉద్దేశిస్తూ తీవ్ర కామెంట్స్ చేశారు. ఆమంచి అవినీతి రాక్షసుడని ఫైర్ అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ పై పలు సందర్భాల్లో ఆమంచి ఒక రేంజ్ లో విమర్శలు గుప్పించారు. ఆ క్రమంలో ఆయనకి ఆ రెండు పార్టీలోకి వెళ్లే ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి తన సొంత పార్టీ నవోదయ ఒక్కటే దిక్కుగా కనిపిస్తోంది. 2014లో ఆయన ఆ పార్టీ పేరు చెప్పుకునే ఇండిపెండెంట్ గా గెలిచారు. అయితే అప్పట్లో ఆయనకి మాజీ సీఎం రోసయ్య సహకరించడం కలిసొచ్చింది. గెలిచిన ఏడాది తర్వాత ఆమంచి టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఆమంచి 2019లో వైసీపీలో చేరి చీరాల నుంచి తిరిగి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. తర్వాత బలరాం వైసీపీలోకి రావడంతో చీరాల్లో పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయింది. ఆమంచి కరణం వర్గపోరికి చెక్ పెట్టడానికి ఆమంచిని జగన్ పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా పంపారు. అయిష్టంగానే అక్కడికి వెళ్లిన ఆమంచి అక్కడ గెలిచే సీన్ లేదని తిరిగి చీరాల తిరిగొచ్చి ఎన్నికల్లో పోటీకి తన అనుచరగణాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఏ పార్టీ టికెట్ లేకపోవడంతో ఆమంచి అసలు పోటీలో ఉండాలా లేదా అన్న ఆలోచనలో పడ్డారట. 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన నాటి పరిస్థితులు ఇప్పుడు ఆయనకి కనిపించడం లేదట. గ్రౌండ్ లెవెల్ పరిస్థితులపై తన అనుచరులతో చర్చిస్తున్నా క్లారిటీ రావడం లేదట. ఒకవేళ ఆమంచి పోటీలో ఉంటే వైసీపీకే నష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చీరాల్లో బీసీల ఓటింగ్ కీలకంగా ఉంటుంది. చేనేతల తర్వాత యాదవులు అత్యధికంగా ఉంటారు. ఆ లెక్కలతోనే టీడీపీ కొండయ్య యాదవ్ని బరిలోకి దింపింది. మరోవైపు గత ఎన్నికల్లో కరణం బలరాంకి సపోర్ట్ చేసిన మాజీ మంత్రి పాలేటి రామారావు ఆయనతో పాటు వైసీపీ బాటపట్టిన ఇటీవల తిరిగి టీడీపీ గూటికే చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ గా బరిలో దిగితే అసలుకే మోసం వస్తుందని వైసీపీ ఆయనకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందని అంటున్నారు. అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవితో పాటు కేబినెట్ హోదా కల్పిస్తామని ప్రపోజల్ పెట్టారట వైసీపీ పెద్దలు. అయితే ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేకో ఇంకేం ఆలోచించారో కానీ ఆమంచి దాన్ని తిరస్కరించారట. అలా ఆమంచి దిక్కులు చూడాల్సి వస్తుంటే మరోవైపు ఆయన సోదరుడికి కూడా పొలిటికల్ ప్లాట్ఫామ్ లేకుండా పోయింది. ఇప్పుడు చీరాల జనసేన ఇన్ఛార్జిగా కొనసాగిన ఆమంచి స్వాములు ఆ సీటు టీడీపీ తీసుకోవడంతో జనసేనకి గుడ్ బై చెప్పేశారు. మొత్తానికి ఆమంచి బ్రదర్స్ పొలిటికల్ ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు.